అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేస్తున్నానండి హైదరాబాద్ స్పెషల్ బగారా రైస్ చేస్తున్నా. ఈ బగారా రైస్ నాన్ వెజ్ కర్రీలో అదిరిపోతుందండి. వెజ్ తినే వాళ్ళైతే ఈ బగారా రైస్ సోయా కర్రీతో తినండి, చాలా బాగుంటుంది. తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం రండి. కుక్కర్లోకి 3 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ యాడ్ చేశాక దీంట్లోకి 1 టీ స్పూన్ షాజీరా వేయాలి. కంపల్సరీగా వేయాలండి. బగారా రైస్లో షాజీరా కంపల్సరీగా వేయాలి. అలాగే జాపత్రి కొంచెం, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 1 ఇలాచి, 2 లవంగాలు, 1 బిర్యానీ ఆకు యాడ్ చేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 మీడియం సైజ్ ఆనియన్ పొడుగ్గా చీల్చుకుని యాడ్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పటి వరకు మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. దీంట్లోకి 1 చిన్న కప్పు పుదీనా యాడ్ చేయాలి. 2 టీ స్పూన్ కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. 1 గ్లాస్ బియ్యానికండి వాటర్ యాడ్ చేసుకుని దీంట్లో రుచికి తగినంత ఉప్పు ఇప్పుడే చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోతే ఈ స్టేజ్లోనూ ఉప్పు యాడ్ చేసుకుని ఎసరు ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ బియ్యం యాడ్ చేసుకోవాలి. 30 నిమిషాలు నానబెట్టుకున్న బియ్యం యాడ్ చేసుకుని కుక్కర్ మూత క్లోజ్ చేసేసి 2 విజిల్స్ రానివ్వాలండి. మీడియం ఫ్లేమ్ మీద, హై ఫ్లేమ్ మీద పెట్టేమాకండి. మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చాక రెస్ట్ ఇచ్చేసేయండి. ఒక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి, మన బగారా రైస్ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.